రానున్న ఎన్నికల్లో ఏ ప్రభుత్వం రావాలో అనే కార్యక్రమం పబ్లిక్ పల్స్ పట్టడానికి జీకే న్యూస్ గత 4 రోజుల నుంచి ఏలూరులో వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ వారి అభిప్రాయాలు ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటుంది. మనతోటి చిరు వ్యాపారం చేసుకునే ఆయన ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. ఏమండి, రానున్న ఎన్నికల్లో మీరు ఏ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు? తెలుగుదేశం ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాం అండి. ఎందుకంటే సంక్షేమానికి సంక్షేమం ఇస్తారు, అలాగే అభివృద్ధికి అభివృద్ధి జరుగుద్ది, ఉద్యోగాలకి ఉద్యోగాలు వస్తాయి. ఒక పేదోడు ఇవాళ బ్రతకాలంటే చాలా కష్టమైపోతుంది. ఏ పని చేసుకుందామన్నా తాపీ పనికి వెళ్ళాలంటే ఇసుక ఉండట్లా. ఆ ఇసుక ఆగిపోవడం చేత దగ్గర దగ్గర 82 చేతి పనులు చేసుకునే వాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోయింది. ఇంతవరకు నేను వ్యాపారం పెట్టకముందు తాపీ పని చేసుకునేవాడిని. తాపీ పని చేసుకొని మధ్యాహ్నం భోజనం చేస్తే ఒక్కో టైంలో ఇంటి దగ్గర వంట ఆడవాళ్ళకి కుదరకపోతే అన్నా క్యాంటీన్కి వెళ్ళి ఒక 5 రూపాయలు పెట్టి భోజనం చేసేవాడిని. ఇవాళ అన్నా క్యాంటీన్ని పూర్తిగా మూసేశారు. చాలామందికి ఒక హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాలన్నా సరే హాస్పిటల్లో అంతంత రేట్లు పెట్టి కొనుక్కోలేని వాళ్ళు కూడా చాలామంది అన్నా క్యాంటీన్లో భోజనం చేసేవాళ్ళు. మందు ఆ ఒళ్ళు నలిగిపోయి ఇంటికి వచ్చి ఏదో ఆ ఒళ్ళు నొప్పులు తగ్గడం కోసం ఒక 120 రూపాయలు పెట్టి ఒక క్వార్టర్ మందు కొనుక్కొని తాగితే తెల్లారు లేచి యథావిధిగా పనులకు వెళ్ళిపోయే వాళ్ళు ఒళ్ళు నొప్పులు తగ్గాయి. ఇప్పుడు ఈ మద్యం నాసిరకం మద్యం రేట్లు పెరిగిపోయి నాకు వచ్చే 500 రూపాయలు దాంట్లో 200 రూపాయలు పెట్టి క్వార్టర్ కొనుక్కొని సరిపోక ఇంకో 200 పెట్టి క్వార్టర్ కొనుక్కుంటే ఇంటికి వెళ్తామో శ్మశానంకి వెళ్తామో తెలియలేని పరిస్థితిలో ఇవాళ ఉంది. చాలా ఇదిగా ఉంది. ఎలా ఉందంటే రేపు పొద్దున్న మళ్ళీ ఈ జగన్మోహన్ రెడ్డి కానీ వస్తే లీటర్ మంచినీళ్ళు తాగితే 100 రూపాయలు ఇస్తానంటాడు, వచ్చపోతే 1000 రూపాయలు ఫైన్ అంటాడు. అందుకనే దయచేసి ఈసారి మేము నిర్ణయం మార్చుకుందాం అనుకుంటున్నాం. సైకిల్ గుర్తుకు ఓటేసి సంక్షేమాన్ని అభివృద్ధిని ప్రజలందరికీ, ఇప్పుడు మా తర్వాత జనరేషన్కి మేము ఏమి ఇచ్చామని అడిగితే అద్భుతమైన పరిపాలనలో జరిగిన డెవలప్మెంట్ని ఇచ్చాం అని మా వెనకతరానికి ఉండాలి. లేదంటే మా వెనకతరానికి ఏముండదు, ఇంతవరకులాగే ఎడ్లు బండ్లు రిక్షాలు అవి నడిస్తే కానీ రోడ్ల మీద బళ్ళు కూడా తిరగలేని పరిస్థితిలో ఉంది. గతంలో వైసీపీకి ఓటేశారా? గతంలో వైసీపీ పార్టీకి తరఫున ఓట్లు ఏపిచ్చి దగ్గరుండి చేయండి, రాజన్న బిడ్డ వస్తున్నాడు, చాలా వరకు మంచి పనులు చేస్తాడు, రాజశేఖర రెడ్డి గారిలాగా మంచి విషయాలు మంచి పనులు చేసి ప్రజల్లో దేవుడిగా ఇతన్ని కొలుస్తారు అని చెప్పి మేము చాలామందికి చెప్పాం. తండ్రి లేడు, బాబాయ్ కూడా లేడు, ఒంటరి బిడ్డ, ఫోన్లే దేవుడిని నమ్ముకున్నాడు, మంచి పనులు చేస్తాడని చెప్పి మేము ఒక అవకాశం ఇచ్చాం ప్రజలందరం కలిపి. కానీ ఆయన చేసింది ఏంటంటే మా ఇంటి పట్టాలు మా అమ్మ నాన్న ఇచ్చిన ఆస్తుల మీద ఆయన బొమ్మ వేసుకోవడం ఏంటండి. ఇప్పుడు మా నాన్నగారు మాకు ఎకరం పొలం ఇచ్చారు, దాన్ని మా నాన్నగారు బొమ్మ వేసుకోవాలి, కానీ ఆయన ఎవరితో బొమ్మ వేసుకోవడం ఏంటంటే చెత్తకి చెత్త పన్ను వేయడం ఏంటండి. చెత్తకి చెత్త పన్ను ఏం చేస్తున్నారండి, ఏం చేసింది? గతంలో మనం రాష్ట్రం విడిపోయిన తర్వాత మనం సీనియర్ సీఎం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఇస్తేనే రాష్ట్రాన్ని ఒక ఘాటిలో పెడతారని దాని ఒక అవకాశం ఇవ్వడం జరిగింది. అది ఆలోచించుకుని ప్రజలు అది మళ్ళీ ఆయన సరిగ్గా మళ్ళీ చేయలేదని మనం వైసీపీకి అవకాశం ఇచ్చాం ఒక ఛాన్స్. అంటే ఇప్పుడు మళ్ళీ అది దాని గుణపాఠంగా నారా చంద్రబాబు నాయుడు గారు బాగా చేస్తారని భావిస్తారు. నారా చంద్రబాబు నాయుడు గారు బాగా చేస్తారనేది ప్రజలందరికీ తెలుసు. కాకపోతే ఏంటంటే ఒక్క అవకాశం అని చెప్పని తండ్రి లేని పిల్లోడు కదా అని ఒక అవకాశం అని రాజశేఖర రెడ్డి గారు మొహం చూసి వేసామే తప్పితే ఓట్లు జగన్మోహన్ రెడ్డి మొహం చూసి కాదండి. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అద్భుతమైన పరిపాలన అందించారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక చాలా ఇబ్బందులు పెట్టేశారండి. ఎంత శాతం వాళ్ళ నాన్నగారి పరిపాలనలో ఎంత శాతం ఈయన ఆ విధంగా చేసి ఉంటాడు? వాళ్ళ నాన్నగారి పరిపాలనకి ఈయనకి తేడా ఎక్కడ ఉందండి? నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా. వాళ్ళ నాన్నగారు అద్భుతమైన పరిపాలన చేశారండి. వాళ్ళ నాన్నగారి హయాంలో గుడిసెలన్నీ పోయి ఇందిరమ్మ ఇల్లు అని చెప్పని చక్కగా ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి జగనన్న ఇల్లు అని చెప్పంటే మాకు వచ్చిందండి స్థలం. మాకు స్థలం వస్తే తీసుకెళ్ళి మా ఆవిడ గారు 2 డజన్ల అరటిపళ్ళు, అగరబత్తులు, పసుపు కుంకుమ తీసుకెళ్ళి అబ్బా జగనన్న అద్భుతమైన స్థలం ఇచ్చాడని చెప్పి తీసుకెళ్ళి అక్కడ పెట్టిందండి. ఇంచుమించు 3 సంవత్సరాలు అవుతుందండి మాకు స్థలం ఇచ్చి. బావా ఏది మన స్థలం చూద్దామని చెప్పని 1 సంవత్సరం క్రితం అడిగితే తీసుకెళ్ళడం జరిగింది మా ఆవిడ గారిని అక్కడికి జగనన్న కాలనీలోకి. ఏది బావా మన స్థలం అంటే అదిగో అమ్మ కనపడుతుంది చూడు, ఆ నీళ్ళు వెళ్ళిపోతే కనపడతాయమ్మా. అదేంటి బావా చెరువు అయిపోయిందని చెప్పండి. ఇదేనమ్మా. ఇప్పటికినే జనాల్ని మభ్య పెట్టడం కోసం చక్కగా నీట్గా ఒక 3 రూపాయలు ఫోటో స్టాట్ తీసి పత్రాలు ఇచ్చారు స్థలాల్లాగా మనల్ని నమ్మించడం కోసం. ఇదంతా బూటకం.
కట్టి ఇవ్వలేదు అక్కడ ఆ స్థలం. అక్కడ కట్టామండి. 35,000 రూపాయలు కట్టమని చెప్పి అన్నారు. మేము కట్టం, అది ఎక్కడ చెరువులాగా ఉందమ్మా, మేము డబ్బులు కూడా కట్టమని చెప్పి మేము కటాకటిగా చెప్పేశాం. ఎందుకంటే అది కట్టేది జరిగే పని కాదు. ప్రజలు ఆయన ఎక్కిన 2 సంవత్సరాల నుండి ఆయన మీద వ్యతిరేకత ఫుల్గా వచ్చేసింది. ఫుల్గా వ్యతిరేకత వచ్చేసాక ఇంకా ఆయన ఏం కడతాడు? ఆయన అద్భుతమైన డిట్కో ఇల్లుకి మేకు కొట్టాలంటే సెంటరింగ్ మిషన్లతో కొట్టాలి, డ్రిల్లింగ్ మిషన్లతోటి. ఇది అలా కాదు, చక్కగా నీట్గా ఏ గాలి వచ్చిందా. టిట్కో ఇల్లు కట్టారు కదా, అందులో మీకేం రాలేదా? ఏలూరులో డిట్కో ఇల్లు కట్టామండి, దానికి డీడీలు కట్టాం. కాకపోతే మహానుభావుడు బడేటి కోటారామారావు బుజ్జి గారు చక్కగా ఆయన మళ్ళీ వచ్చే లెక్క అయితే మా అందరికీ డిట్కో ఇల్లు వచ్చాయండి. మా అందరికీ చక్కగా డిట్కో ఇల్లు వచ్చాయి. మేము మా భార్య పిల్లలు ఎంత ఎరసంలోనైనా ఎండలోనైనా చక్కగా ఇంట్లో ఉండేవాళ్ళు. ఈ ఇల్లు ఏంటంటే వర్షాకాలం అయితే మునిగిపోద్దండి. చెరువులో ఇచ్చారంటున్నారు కదా స్థలం, అది మేరవ కల్పించే విధంగా ఉన్నది కదా. గవర్నమెంట్ చెరువులో డౌన్ ప్లేస్లో ఇచ్చారు, మేరవ చేయాల్సిన గవర్నమెంట్ బాధ్యత. అది ఏలూరు ఎమ్మెల్యే కానీ కలెక్టర్ కానీ దృష్టి తీసుకెళ్లారా? ఏమండి, ఇప్పుడు ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారండి, ఎంతమంది లబ్ధిదారుల్లో ఏలూరులో ఇంచుమించు నాకు తెలిసి ఒక 30,000 ఇల్లు ఇచ్చారు. 30,000 ఇల్లు ఒక్కడైనా ఇల్లు గృహప్రవేశం చేసినోడు ఉన్నాడండి? ఎందుకు చేయలే? ప్రవేశాలు అయినాయి అని అక్కడ అలాగని చెప్తారండి. ఇప్పుడు అలాగని చెప్తారు, ఉండడానికి కదా మన నివాసం. ఇప్పుడు ఉండాలి చక్కగా. డిట్కో ఇల్లు ఉన్నాయండి, ఎంత కమ్మగా ఉంటాయి, అంత అద్భుతంగా ఉంటాయండి ఇల్లులంటే అయ్యి అపార్ట్మెంట్ల టైపులో ఉండి ఇల్లులంటే 4-5 వచ్చినా సరే ఉండేలాగా చేసేలాగా ఉంటాయి. ఇవేముందండి, ఇలా పట్టుకుంటే రాయ పొడిమైపోతుంది. ఏమండి, ఇలా పట్టుకుంటే రాయ పొడిమైపోతుందండి. ఏలూరులో ఎవరు రావాలని కోరుకుంటున్నారు? ఏలూరులో బడేటి రాధాకృష్ణ చంటి గారు వస్తేనే అద్భుతమైన పరిపాలన, అద్భుతమైన డెవలప్మెంటు, చక్కగా కుటీర పరిశ్రమలు లాంటివి కూడా తీసుకొచ్చే ఆలోచనలో బడేటి చంటి గారు పాదయాత్రలో చెప్పడం జరిగింది. అంటే ఎలాగంటే ఒక 50 మందికి కలిపి ఒక కుటీర పరిశ్రమ, అంటే కొవ్వొత్తుల పరిశ్రమ కానీ, బఫే ప్లేట్ల పరిశ్రమ, కుటీర పరిశ్రమలో అలాంటి తీసుకొచ్చే ఆలోచనలో బడేటి చంటి గారు ఉన్నారని మాకు పాదయాత్రలో 2-3 మీటింగుల్లో కూడా చెప్పడం జరిగిందండి. బడేటి చంటి గారికి ఎటువంటి రాజకీయ అనుభవం లేదు, ఆయన గతంలో కార్పొరేటర్ కాదు, ఇంకా ఎటువంటి లేదు. ఎలాగ ఆయన ఇప్పుడు ఆళ్ళనాని అంటే డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, 3 సార్లు ఎమ్మెల్యే, ఆయన ఎక్స్పీరియన్స్ ముందు ఈయన ఎలా కంపేర్ చేస్తారు? ఏమండి, ఆళ్ళనాని గారు కూడా ఫస్ట్ ఎమ్మెల్యేగానే పోటీ చేశాక ఎమ్మెల్యేగా గెలిచారు. ఈయన కూడా ఫస్ట్ సారి చేసి అద్భుతమైన పరిపాలన అందిస్తారని ప్రజలందరి దృష్టిలో. ఇప్పుడు ఏమండి, ఒకరికి అన్నం పెట్టకపోయినా పర్వాలా, ఆడి తింటున్న అన్నాన్ని మట్టి కొట్టకూడదు. అర్థమవుతుందా? ఇప్పుడు బడేటి చంటి గారు ఉన్నారు, బడేటి బుజ్జి గారు ఉన్న టైంలో 2 జూట్ మిల్లు అద్భుతంగా పనిచేసాయి. జూట్ మిల్లు మీద దాదాపు 5,000 మంది వర్కర్లు పనిచేస్తే 20,000 కుటుంబాలు, 20,000 మంది బతికేవాళ్ళు. ఇవాళ జూట్ మిల్లులు 2 మూసేశారు. చాలామంది ఇబ్బందులు పడుతున్నారు, ఏ పని లేక ఇబ్బందులు పడుతున్నారండి. ఇప్పుడు ఏదో పని చేసుకొని ఉంటే అది వేరే విషయం. ఏ పని లేకుండా రోడ్ల మీద ఎంతమంది తిరుగుతారు, ఎంతకాలం మంది తిరుగుతారు, ఏంటి అసలు? ఏమండి, ఇప్పుడు ఒక పరిపాలన విధానం అంటే ఒక తండ్రిలాగా అందరికీ నాణ్యంగా. ఇప్పుడు ఏదో బతుకు తెరువు అడుగుతున్నాం కానీ మాకు ఉచిత పథకాలు అడిగామేంటండి గురువుగారు? మాకు ఉచిత పథకాలు వద్దండి. మాకు ఏదైనా ఇప్పుడు ప్రతి మనిషికి ఒక చేప ఇచ్చామనుకోండి, ఆ చేప ఇచ్చినప్పుడే తింటాడు, లేదంటే తినడు. అదే చేప ఇవ్వకుండా వలిస్తే ఆ వల వేసుకొని చేప తెచ్చుకొని తింటాడు. ఏమండి, ప్రతి మనిషికి చేప ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు, ప్రతి మనిషికి ఉచిత పథకాలు అనేది కరెక్ట్ కాదు. ప్రతి మనిషికి పని చేసుకుంటాడు, పని కల్పించండి. పని కల్పిస్తే అద్భుతంగా ఆడు కుటుంబాన్ని పోషించుకోగలుగుతాడు. అంతేగాని నువ్వు అని ఎదురు చూస్తే ఏమొద్దండి? చెప్పండి. ఇప్పుడు అమ్మఒడి అని చెప్పని ఫస్ట్ 15,000 అన్నారు. భారతీరెడ్డి గారు అన్నారు, మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 కాడికి సంవత్సరానికి ఇస్తాం మన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అన్నారు. ఫస్ట్ నెల 15,000 ఇచ్చారు, రెండో నెల 14,000, తర్వాత 13,000. ఏంటి దేనికి? బాత్రూములకి ఖర్చులు, పిల్లలకి ఈ ఖర్చులు ఉన్నాయి, ఆ ఖర్చులు ఉన్నాయి. గవర్నమెంట్ చూసుకోదా అండి? అంటే ప్రైవేట్ స్కూల్లో కూడా పిల్లలు చదివించడానికి అమ్మఒడి వేస్తున్నాను. పిల్లలకి గవర్నమెంట్ స్కూల్లో పంపించకుండా ప్రైవేట్ స్కూల్లో చదివించాలనే ఆశ ఉన్న పేరెంట్స్కి అది కొంచెం ఆర్థికంగా కలిసి వస్తుందని వేస్తున్నాను. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు గవర్నమెంట్ స్కూల్లో కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసిన వాళ్ళు ఉన్నారండి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ స్కూల్ని ప్రైవేట్ స్కూల్ చేయడం ఏంటి? అంతకుముందు నుండి ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ ఉందండి. ప్రైవేట్ స్కూల్లో పనిచేసే టీచర్లు
ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉందనుకోండి, వాళ్ళు ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ పిల్లలకి చదువు చెప్తాక అర్హులుగా ప్రైవేట్ స్కూల్లో తీసుకుంటారు. గవర్నమెంట్ స్కూల్లో వాళ్ళు పీజీ చేసిన వాళ్ళు మాత్రమే తీసుకుంటారు. డిగ్రీ చేసిన అర్హత ఉన్న వాళ్ళు మాత్రమే గవర్నమెంట్ స్కూల్కి టీచర్లుగా తీసుకుంటారు. ఎగ్జామ్ అంతేగాని ఈ ప్రైవేట్ స్కూల్లో ఏముందండి, ఇప్పుడు 10th క్లాస్ చదివిన వాళ్ళు మీరు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళకి తీసుకెళ్ళి ఎల్కేజీ పిల్లలకి జాయిగా వాళ్ళకి ఏదోటి ఏబిసిడీలు రాయడం అవి నేర్పిస్తారు. ఓవరాల్ ఫైనల్గా ఏం చెప్పదలుచు? ఓవరాల్ ఫైనల్గా ఈసారి తెలుగుదేశం పార్టీ వస్తే అద్భుతమైన పరిపాలన, అద్భుతమైన సంక్షేమం, చక్కగా ప్రజలందరికీ చేరువైన పరిపాలన. ఇప్పుడు ఏలూరులో బడేటి చంటి గారు ఉన్నారండి. చంటి గారి దగ్గరికి తెల్లవారుజామున 6 గంటలకు వెళ్తే మనం ఎవరిని తీసుకెళ్ళక్కర్లా, ఆయనే అక్కడ నించుంటే కేకేస్తారు. ఆ మనిషికి ఏదో అవసరం వచ్చి ఉంటుంది, నా ఇంటి దగ్గరికి వచ్చారు, ముందు అతన్ని కేకేయండి అని చెప్పి ఆయన సమస్య ఏంటి, ఆయన మంచి ఏంటి, చెడు ఏంటి కనుక్కొని వీలైనంత సహాయం చేసి, లేదంటే అక్కడ ఉన్న అధికారులతోటి వాళ్ళకి పరిష్కరించి పంపిస్తారు. అల్లాని గారి దగ్గరికి వెళ్ళాలంటే 50 మంది ఆడవాళ్ళు వెళ్తేనండి ఉదయం సార్ రావడానికి 2 గంటలు టైం పడుతుంది అంటారు. 20 మంది ఆడవాళ్ళు వెళ్తేనండి సార్ ఊర్లో లేరు, వెళ్ళిపోండి అంటారు. ఎంతమంది జనం ఉంటే అంతమంది. చంటి గారు అలా కాదండి. మాకు చిన్న సమస్య వచ్చి చంటి గారికి ఏమండి గతంలో మా జూట్ మిల్లు మూసేసేలాగా ఉందని చెప్పి మా కాలనీ వాళ్ళు కొంచెం నన్ను సంప్రదిస్తే అప్పటికప్పుడు ఆయన ఇచ్చేసి దానికి గురించి మాట్లాడి ఇచ్చేసి పెట్టారు. చాలా మంచి విషయాలు చేశారు చంటి గారు. ఓవరాల్గా రాష్ట్రంలో కానీ ఏలూరులో కానీ టీడీపీ రావాలని కోరుకుంటున్నాను. ఓవరాల్గా టీడీపీ రావడం వాళ్ళని కోరుకోవడం కాదండి, టీడీపీ తప్పనిసరిగా వస్తుంది. టీడీపీ ఏలూరులో బడేటి కోటారామారావు గారు, బుజ్జి గారి తమ్ముడు చంటి గారు అద్భుతమైన మెజార్టీతో ఏలూరులో గెలిపించుకోవాలని ఏలూరు ప్రజలందరూ కంకణం కట్టుకొని ఈరోజు చాలా విధిగా ఉన్నారు. అలాగే